తాకట్టులో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ప్రస్తుతం నేను భవతారిణి ధ్యానపీఠం ఆదిపరాశక్తి దేవాలయంలో ఉన్నానండి. మహామాయ ఆదిపరాశక్తి అమ్మవారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాలా? వీడియోస్లో చూస్తున్నాం కదా, అమ్మ ఎంత సుందరంగా, ఎంత ముగ్ధ మనోహరంగా ఉంటారో, భక్తుల్ని కూడా అంతే అందంగా ఆవిడ లాలిస్తూ ఉంది, ఒక తల్లిలాగా. ఎంతోమంది భక్తులు ఇక్కడికి రావటము, వారి కోరికలు నెరవేరడం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నామండి. అయితే అమ్మ మనతో పాటు ఉన్నారు. అమ్మ ఎప్పుడూ చెప్తూ ఉంటారు, ముఖ్యమైన రోజులు మనం గుర్తుపెట్టుకోవాలి, దైవానికి ఎప్పుడూ చేరువుగా ఉండాలి. ఈ తిథులు కానీ, ఈ పర్వదినాలు ఇవన్నీ కూడా మనల్ని ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకువెళ్ళేవే. అవి వాటి గురించి మనం పూర్తిగా తెలుసుకుని మన తర్వాత తరాల వాళ్ళకి కూడా తెలియజేసేలా ఉండాలనేది వారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. మరొకసారి నేను వచ్చానండి అమ్మ దగ్గరికి. మరి ఇవాళ మనం రాబోతున్నటువంటి యోగిని ఏకాదశి గురించి అమ్మ మాటల్లో విని తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. నమ శివాయ. అమ్మ, యోగిని ఏకాదశి ఇప్పుడు తొలి ఏకాదశి తర్వాత వచ్చేటువంటి ఏకాదశిని యోగిని ఏకాదశి అంటారన్నారు. అవును. అయితే ఏమిటమ్మా విశేషం? మామూలుగా మనకున్నటువంటి అన్ని ఏకాదశుల్లో ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది అంటారు. అవును. మరి మీరేం చెప్తారు ఈ ఏకాదశి గురించి? నమ శివాయ. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఆదిపరాశక్తి నమః. అయితే ఏంటంటే మనకు ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి చాలా ప్రాముఖ్యత. దాన్ని తొలి ఏకాదశి అంటే దీన్ని మలి ఏకాదశి అంటారు. ఇది మలి ఏకాదశి అన్నమాట. ఈ రెండు అంటే ఒక్కొక్క ఏకాదశికి ఎప్పుడైనా కూడా ఒక్కొక్క విశేషం. ఒకటి చేయగానే ఇది చాలా ప్రాశస్యం అనిపిస్తూ ఉంటుంది, మళ్ళీ ఇంకొచ్చి దానికి మించింది ఒక్కో రకంగా. అంటే మనకు ఒక్కొక్క రకమైన కర్మలన్నీ తగ్గించడానికి, ఒక్కొక్క పరిస్థితుల నుంచి బయటపడేయడానికి ఏకాదశి కన్నా గొప్ప వ్రతం ఈ సృష్టిలో లేదు. మనం గతంలో కూడా చెప్పుకున్నాం. అయితే ఏంటంటే కొంచెం ఈ రెండింటికి సంబంధం. మొదట కొద్దిగా తొలి ఏకాదశి గురించి చెప్పుకుందాం మనం. తప్పకుండా. తొలి ఏకాదశి నారాయణుడు యోగ నిధిలోకి వెళ్తాడు అని చెప్పుకున్నాం. ఏ కారణం మీద వెళ్ళాడు ఏంటి అని చెప్పేసి అంటే, బలి చక్రవర్తి ఎప్పుడైతే ఆయన పాతాళానికి, రసాతల లోకానికి తొక్కేశాడో అప్పుడు ఏంటంటే ఆయన వరం అడుగుతాడు స్వామిని. వరం అడిగినప్పుడు ఏంటంటే స్వామిని ఏమైనా అడుగుతాడంటే వరము, నువ్వు నా దగ్గర ఇక్కడే ఉండిపోవాలి అని చెప్పేసేసి అని. అంటే ఇప్పుడు విశ్వాన్ని రక్షించేటైనా ఆయన విష్ణు, ఆయన ఒకవేళ అక్కడే ఉండిపోతే ఎట్లా అని చెప్పేసేసానంటే దాన్ని కొంచెం మార్చి అడిగేదన్నా, మొత్తం ఇక్కడే ఉండడానికి కుదరదు అని అన్నప్పుడు కనీసం ఏంటంటే ఒక 4 నెలలు ఇక్కడ ఉండాలి అని చెప్పేసేసి అని అంటాడు. ఆ 4 నెలలే మనకంటే చాతుర్మాస్య వ్రతం వచ్చేది, అందుకే అనమాట. ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి అప్పుడు ఏంటంటే స్వామి తన రూపంలోంచి ఒక రూపాన్ని తీసి బలి చక్రవర్తి దగ్గర ఉంచుతాడు. ఇంకొక రూపాన్ని ఏంటంటే క్షీర సముద్రంలో అక్కడ ఏంటంటే శేషశాయి మీద యోగ నిద్రలో ఉంటాడు అనమాట. ఉన్నప్పుడు కొందరు రాక్షసులందరూ చేరేసి ఏంటంటే ఇక్కడ ఉంచుమని వాళ్ళు అందిస్తారు అనమాట. స్వామి ఇక్కడే ఉండిపోతే కనుక ఇంకా రాక్షస జాతిని అంతా అణగదొక్కేశాడు. ఒకవేళ ఇప్పుడు ఆయన నుంచి మళ్ళీ రాక్షసులు ప్రజల్లాలంటే కనుక కష్టం. ఆయనని ఇక్కడ బందీగా పెట్టేస్తే భక్తితోటి మళ్ళీ రాక్షసుల రాజ్యం ఏలొచ్చు అన్నట్టు అనుకుంటారనమాట. అని తెలివిగా ఇలా వరం కోరినప్పుడు స్వామి ఒక రూపంలో ఇక్కడ ఉండి ఒక రూపంలో అక్కడ ఉంటాడు. మళ్ళీ ఈయన ఏం కోరుకుంటాడంటే ఇక్కడ మటుకు నువ్వు మెలకువగా ఉండాలి ఈ 4 నెలలు, ఆ లోకంలో మటుకు నువ్వు శయనించి ఉండాలి స్వామి అని చెప్పి అడుగుతారు. రాక్షసులు ఎంత తెలివిగా కోరికలు కోరినా కదా దానికి ప్రత్యేకంగానే భగవంతుడు స్పందిస్తూ ఉంటాడు. అయితే స్వామి ఆ కోరిక కూడా మన్నించి ఏం చెప్తాడంటే, సరే అది కూడా ఎందుకంటున్నానంటే కనుక నిన్ను ఎవ్వరు ఈ కష్టకాలంలో వేడుకున్నా కూడా రసాతల లోకం నుంచి స్వామి వచ్చి బలి చక్రవర్తి దగ్గర ఉన్న నారాయణుడు రక్షించాడు అన్న ఖ్యాతి నాకు కావాలి అని చెప్పి అంటాడు. సరే అని చెప్పేసి అక్కడ ఈ రూపాన్ని, ఒక రూపం నుంచి ఇంకో రూపాన్ని అక్కడ యోగ నిద్రలోకి వెళ్తాడు. స్వామి 64 యోగిని గణాలతోటి యోగ నిద్రలో ఉంటాడు. మన అమ్మకు కూడా నామం ఉంది కదా, వీళ్ళిద్దరికీ వేరు కాదు అని చెప్తారు. నారాయణుడు అమ్మ కూడా భేదం లేదు అని. అయితే అప్పుడు ఏంటంటే అక్కడ అలా స్వామి శయన నిద్రలో ఉంటాడు, యోగ నిద్రలో ఉంటాడు, నిద్రపోతున్నట్టు నటిస్తూ ఉంటాడు. ఇక ఇది ఇలా సాగుతూ ఉంటుంటే ఏంటంటే మళ్ళీ ఇక లోకరక్షణ అయితే చెయ్యాలిగా. ఏదైనా ఇప్పుడు నారాయణ అర్చించి ఏదన్నా వరం కోరుకోవాలన్నా అక్కడి దాకా వెళ్ళిన తర్వాత బలి చక్రవర్తి ఆజ్ఞ మేరకునే స్వామి బయటికి రావాలి. అప్పుడు స్వామి ఏంటంటే తన 64 యోగిని గణాలని ఏకాదశి తిథిలో మీరు ఉండేసేసి ఎవరు వ్రతం చేస్తారో వాళ్ళని రక్షించడానికి
మీరేంటంటే ఈ తిథిలో చేరండి అని చెప్పి చెప్తారు. అట్లా వచ్చినది యోగిని ఏకాదశి. అట్లా ఇది మలి ఏకాదశి అంటారు, అందుకే కృష్ణపక్షంలో వచ్చేది. మనకి ఇప్పుడు ఆగస్టు 9th ఉన్నది, ఆగస్టు 9వ తారీఖు. ఆదివారం ఎప్పుడైనా కూడా నారాయణకి సంబంధించిన తిథులు ఆదివారం బుధవారం వస్తే చాలా ప్రశస్తి. ఈసారి ఆదివారం వస్తున్నది కదా, చాలా ముఖ్యం అన్నమాట. అయితే ఇక్కడ కూడా ఒక చిన్న కథ ఉన్నది యోగిని ఏకాదశికి. శివుడికి అత్యంత ప్రీతికైన భక్తుడు ప్లస్ సకుడు అయిన కుబేరుడు శివుడికి చాలా ముఖ్యమైన భక్తుడు. ఈయనకేంటంటే శివభక్తుల గణాలందరిలో స్నేహితుడిగా కూడా పదవి పొందాడు కుబేరుడు. శివుడికి సాక్షాత్తుగా స్నేహితుడు అనమాట ఈయన. ఎన్నో వ్రతాలు ఎన్నో జన్మలు ఎత్తిన తర్వాత ఆ పదవి పొందాడు. కుబేరుడు కూడా చాలా పెద్ద కథ ఉన్నది. రావణాసుడికి అన్న అంటే ఒక తల్లి పిల్లలు కారు, వేరు. ఆమె రాక్షస స్త్రీ కొడుకు రావణాసుడు, ఈమె దేవతా స్త్రీ కొడుకు అనమాట. అయితే ఈయన నగరం ఏంటంటే అలకానంద నగరం. ఈ నగరంలో ఏంటంటే నిత్యమైన ఒక బంగారు శివలింగాన్ని చేసుకునేసి శివాభిషేకం, నిత్యం శివ పూజ చేస్తూ ఉండేటోడు. అయితే ఏ దేవతకైనా కూడా అతి గొప్ప పుష్పము ఏంటంటే కమలం. కమలం అనంటే మలం అంటే లేనిది, మలం లేనిది అంటే బురదలోనే పూస్తుంది. బురదలో ఉంటే కదా ఏ మలం అంటది. అది సమర్పించేటప్పుడు కూడా ఏదైనా భావన తెలుసుకోవాలి. మన మనసుని మనల్ని కూడా ఇంత పవిత్రంగా భగవంతుని అర్పించాలి అనేసి. అట్లా ఆయన ఏంటంటే ప్రతిరోజు 108, 1008 కమలాలతోటి అర్చన చేసేవాడు. అక్కడి కమలాలలో సౌగంధిక పుష్పాలని 1000 రేకులతోటి ఉండి, హిమాలయ పర్వతాలలో ఏంటంటే 1000 రేకులతో చాలా సుగంధం విరిచే పువ్వులు ఉండేటివి అనమాట. అవి తెచ్చి ఈయన పూజ చేస్తూ ఉండేవాడు. ఒకసారి ఈయన కింకరుడు అంటే ఒక శిష్యుడు, ఈయన దాసుడులాగా కూడా చెప్పొచ్చు. ఈయనకి ఏంటంటే సుమాలి అని చెప్పి పేరు. ఈయన భార్య పేరు సుమాలిని. చాలా ప్రీతికరంగా ఏది కుబేరుడు ఏది చెప్తే అది ఏంటో చాలా శిష్య పరంపరలో ఉంటాడనమాట. అయితే రోజు ఇలా పువ్వులు తెస్తూ ఉంటుంటాడు. ఇంకో రోజు కూడా ఇలాగే కుబేరుడు పువ్వులు తీసుకురమ్మని పంపినప్పుడు ఉదయాన్నే బ్రహ్మముహూర్తాన లేచి వెళ్తాడు. 3ంటికి అట్లా వెళ్ళి పువ్వులు కోసుకొని వస్తూ ఉంటుంటాడు. రాగానే అప్పుడే ఆ దారిలోనే అనమాట అక్కడ ఉన్న సరోవరానికి ఇల్లు దగ్గరగా ఉంటుంది సుమాలిది. భార్య అప్పుడే స్నానం చేసి తడి బట్టలతోటి బయటకు వస్తుంది. రాగానే చూసి భార్య మీద ఆయనకు మోహం కలుగుతుంది. ఒక్కొక్కసారి ఒక ప్రారంధం ఏదో ఒక కార్యం జరగడానికి చూసి ఎమ్మటే ఏంటంటే రోజు తీసుకెళ్లి పువ్వులు స్వామి పూజకు చేస్తూనే ఉన్నాం, ఇది చేస్తూనే ఉన్నాము. అసలు ఇంత సుగంధికన పువ్వులన్నీ నా భార్యని సంతోషపెడితే ఎంత బాగుంటది అని చెప్పేసి, ఇది గ్రంథంలో కొంచెం వర్ణన ఉంటుంది, మనం చెప్పలేము. కానీ ఆమె పాదాల నుంచి శిరస్సు దాకా ఈ పువ్వులతో నింపేస్తాడు. శివ పూజకు తీవరాల్సిన పువ్వులు అనేసి ఆమెకు సమర్పించేసేసి ఆమెతో శృంగారంలో ఉంటాడంట. అది ఏంటంటే బ్రహ్మముహూర్తం. ఎప్పుడైనా కూడా అసుర సంధ్య వేళ అంటే సాయంత్రం పూట 6 సూర్యాస్తమయానికి 20 నిమిషాలు అటు ఇటుగా అసుర సంధ్య వేళ ఇది. తర్వాత ఏంటంటే బ్రహ్మముహూర్తంలో ఎప్పుడైనా కూడా స్త్రీ సంగమం కూడదు అని చెప్పి అంటారు. ఇట్లాంటి దాంట్లో అసురులు ఉద్భవిస్తూ ఉంటుంటారు అనమాట. అలా చేయడం వల్ల పాపభ్రష్టుడు అయిపోతాడు. ఇక్కడ స్వామి పూజకు ఆలస్యం అవుతుంది అని చెప్పేసి కుబేరుడు ఎదురు చూస్తుండగానే అనుచరులు చెప్తాడు, ఇలా ఇలా జరిగింది, ఆయన ఇలా చేశాడు. ఎమ్మటే కోపం వచ్చేసి సుమాలిని శపించేస్తాడు అనమాట. శారీరకమైన కోరికల గురించి ఇంత పవిత్రమైన భగవంతుడికి అర్పించే పువ్వులని నువ్వు ఇలా దుర్వినియోగం చేసి బ్రహ్మ ముహూర్తంలో స్త్రీ సాంగత్యం చేసావు కనుక ఏ శరీరం మీద నీకు ఈ లాలస అయితే ఉందో, కోరిక అయితే ఉందో, ఇలాంటి శరీరము కుష్ఠరోగంతో అనుభవిస్తావు. కుష్ఠరోగాలలో కూడా మనకు గరుడ పురాణంలో చెప్తారు 18 రకాల కుష్ఠులు ఉన్నాయి. అందులో కృతకృష్ణ అనేది చాలా భీకరమైన రోగం. అంటే వేళ్ళలో కుళ్ళిపోయి ఊడిపోతూ ఉంటుంటాయి. శ్వేతకుష్ఠ, రక్తకుష్ఠ అని చెప్పేసి రకరకాల కుష్ఠులు. ఇప్పుడు సోరియాసిస్ వ్యాధి అని చెప్తాం, ఒళ్ళంతా కలుగుతూ ఉంటుంటుంది. వీళ్ళ పూర్వజన్మ కారణం ఏంటి అంటే అతిగా స్త్రీ వ్యామోహం ఉన్న వాళ్ళు, అలా తప్పులు చేసిన వాళ్ళు, ఈ సమయాలలో తప్పులు చేసిన వాళ్ళు ఇలాంటి రోగాలతో పుడతారంట. ఈ కుష్ఠరోగంతో భరించలేకపోతాడు. అన్ని 18 రకాల కుష్ఠరోగాలు అనుభవిస్తాడు. అలా అనుభవిస్తూ ఏంటంటే గంధమాదల పర్వతాలు ఇవన్నీ తిరుగుతూ పశ్చాత్తాప పడతా ఉంటుంటాడు. శాపానికి విమోచనం ఏంటి అని చెప్పేసి ఆయన బాగా పశ్చాత్తాపడతాడు. ఏ పాపానికైనా కూడా మనకు పశ్చాత్తాపం అనేది పడితే ఏదో ఒక మార్గం దొరుకుతుంది. ఈయన అదృష్టం వల్ల ఏంటంటే అంతకాలం భగవంతుని సేవించిన కరుణ ఇవన్నిటి వల్ల రోమశ మహాముని ఈయన కలుస్తాడు. ఈయన 3 సంవత్సరాల పాటు 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 3 సంవత్సరాల పా
రోమస మహామునికి ఏంటంటే చాలా విశేషం ఉన్నది మునులందరిలో. ఈయన ఒక పురాణం చెప్తే మనుషు వెంట్రుకలను నిక్కబడుచుకుంటాయంట రోమాలన్నీ. తర్వాత ఈయనకి ఎన్ని రోమాలు ఉన్నాయో బ్రహ్మ అన్నిసార్లు వెళ్ళిపోయాడంట. అది కూడా ఒక కథ ఉన్నదన్నమాట. బ్రహ్మదేవుడు ఎవరు ఇంత ఈయనకు ప్రాశస్తం ఇస్తావు అంటే ఆయన రోమాలు లెక్క పెట్టి చూడు నీ జన్మలు ఎన్ని తెలుస్తాయి అని చెప్పి చెప్తారంట. అంత గొప్ప ఇది. ఈ స్వామిని తలుచుకుంటే కూడా మనకి ఎంతో పుణ్యం. రోమశ మహాముని ఆయన కాళ్ళ వేళ్ళ పడి చెప్తాడు ఇలా ఇలా జరిగింది స్వామి అని చెప్పేసి. అంటే సాధువులు సన్యాసులు ఎప్పుడైనా తొందరగా కరిగిపోతారు. సరే, ఈ పాపానికి ఏంటంటే గురుద్రోహం. ఇది మన గురు పౌర్ణమి కూడా పనికి వస్తుంది. గురుద్రోహం చేస్తే కనుక దీనికి నిష్కృతి అనేది ఉండదు. ఇట్లాంటి పాపానికి నివృత్తి కావాలి అని అంటే ఇప్పుడు రాబోయే ఏకాదశి ఏదైతే ఉందో యోగిని ఏకాదశి ఆషాఢ కృష్ణపక్ష తిథిలో వస్తుంది. ఈ ఏకాదశి రోజు కనుక నువ్వు కేదారేశ్వరం వెళ్ళి శివలింగాన్ని ప్రతిష్ఠించుకునేసి ఆ శివుడికి ఈ 1008 కమలాలతోటి హరిహరులకు ఎప్పుడైనా ఏకాదశి హరిహరులు ఇద్దరికి చేయాలి, విడిగా చేయదు. అర్చన చేస్తే కనుక ఖచ్చితంగా ఈ పాపం నుంచి నువ్వు విముక్తి పొందుతావు. దీనికి తప్ప నీకు ఇంకొక మార్గం లేదు అంటారు. కాకపోతే నాకు ఈ కుష్ఠరోగంతో నేను చేయలేను, ఎందుకంటే వేళ్ళన్నీ ఊడిపోయాయి వాడికి అసలు. తర్వాత శరీరం అంతా కుష్ఠరోగం, ఎక్కడ నేను తెచ్చుకోలేను, సంపాదించలేను, నన్ను కరుణించి మీరే వ్రతం చేపించి అనుగ్రహించి స్వామి అన్నప్పుడు ఆయన యోగశక్తి ద్వారా పువ్వులు తెప్పించేసి వ్రతాచరణ అంతా ఎలా చేయాలి, కఠినంగా ఉపవాసం ఉండటం మనం చెప్పాం కదా. ఉపవాసం దశమి రోజంతా రాత్రి నుంచి ఉపవాసం ప్రారంభించి ఏకాదశి ఉపవాసం, తర్వాత ద్వాదశి పారణ. కాకపోతే ఒక నియమం, కలికాలంలో కఠిన ఉపవాసం చెయ్యదు, ఇది దోషం అవుతుంది. ఏ ఏకాదశి వ్రతం చేసినా కలికాలంలో సాయంత్రం ఆవు పాలు పండ్లు తీసుకోవాలి, శరీరం నిలబడే అంత మాత్రం తీసుకోవాలి ఖచ్చితంగా. కఠిన ఉపవాసం చేయొద్దు. ఒక్క మనకి నిర్జల ఏకాదశికి చేయాలి అంతే అన్నమాట. ఆయనలా కఠిన ఉపవాస దీక్ష ఇవన్నీ చేసిన తర్వాత 1008 కమలాలు స్వామిది ఒక్కొక్క నామం చెప్తా ఉంటుంటే నారాయణుడిది శివుడిది ఈయన అర్చన చేశాడంట. చేయగానే అర్చన సంపూర్ణం అవ్వగానే వెంబటే కుష్ఠరోగం అవన్నీ పోయేసి ఇప్పటిదాకా కుబేరుడికి అనుచరుడిగా శిష్యుడిగా కింకడిగా ఉన్నవాడిని శాశ్వతంగా శివలోకం విష్ణులోకానికి తీసుకెళ్ళిపోయారు. సుమాలి భార్యని కూడా. అంత ఇది అన్నమాట విశేషం. అష్టదారిద్రాలలో భార్య లేకుండడం ఒక దారిద్రం. ఆ సుమాలికి ఏంటంటే ఈ దరిద్రం కూడా అంటుకుందంట. ఆ సమయంలో భార్య లేదు దగ్గర, సేవ చేయడానికి ఏది చేయడానికి. ఇందులో మనకు ఒక కథలో 4-5 విషయాలు పెట్టి పెడతారనమాట. ఇందులో భార్య ప్రాశస్త్యం కూడా చెప్తారు. ఆయన 2 రకాల శపించాడంట. ఒకటి కుష్ఠరోగము, తర్వాత ఏంటంటే అష్టదరిద్రాల్లో ఒక దరిద్రం భార్య వియోగం కూడా ఉంటది అని. ఈయనకు ఆ సమయాలలో సేవ చేయడానికి ఎవ్వరూ లేరు. అట్లా ఇప్పుడు సృష్టిలో తల్లి చాలా గొప్పది, అందులో భార్య కూడా ఒక స్థాయిలో అంతకన్నా గొప్పది అని చెప్తారు. ఎందుకు అనంటే ఒక స్థాయి దాకా తల్లి అన్ని సుఖాలు ఇవ్వగలుగుతుంది, అన్ని సేవలు చేయగలుగుతుంది. ఒక యుక్త వయసుకు వచ్చిన భర్తకి మర్మాంగాలలో ఎక్కడన్నా రోగాలు ఇవన్నీ వస్తే సేవ చేయాలంటే పెద్ద అయిపోయిన కొడుకుకి తల్లి చేయలేదు. ఎంత ఇది ఉన్నా అది చెయ్యాలంటే భార్యే కావాలి. అందుకే భార్యకు చాలా గొప్ప స్థానం ఇచ్చారనమాట. ఇందులో ఈ కథ కూడా జోడించి చెప్తారు. మనందరికి కూడా ఏంటంటే ఎట్లాంటి పాపాలు, గురుద్రోహాలు, ముఖ్యంగా దేవత పట్ల చేసిన అపరాధాలు ఇవన్నీ పోవాలంటే కనుక యోగిని ఏకాదశి రోజు కనీసం ఒక్క కమలం, బిల్వం, తులసి వీటితో హరిహరులను అర్చించడం. తర్వాత ద్వాదశి దానం ఏంటంటే తమలపాకులో తాంబూలంతో పాటు తులసి దళాలు, బిల్వాలు పెట్టి తాంబూలం ఇస్తే కనుక అందులో ఖచ్చితంగా తోటకూర, గోంగూర, బచ్చల కూర చెప్తారు. ఇవి చాలా ప్రాశస్యం అనమాట. ఇవి కనుక దానం ఇస్తే 88,000 మంది సద్బ్రాహ్మణులకు భోజనం పెట్టిన పుణ్య ఫలితం కలుగుతుందంట. అదేంటి కొన్ని యుగాల దాకా కూడా మనం ఆ లోకాల నుంచి తిరిగి రాలేము. అంత అప్పటిదాకా స్వర్గలోకాల సుఖంగా ఉండగలుగుతాం. అంత గొప్పది యోగిని ఏకాదశి. అందరు మన ప్రేక్షకులందరూ కూడా ఎవరైతే చూస్తున్నారో యోగిని ఏకాదశిని చేసి వాళ్ళ పాపాలని కూడగొట్టుకునేసి ఆ నారాయణ అనుగ్రహం కలగాలనేసి తెలియదాం. చాలా చక్కగా తెలియజేశారమ్మా. నమస్కారం. నమః శివాయ.